మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా పాట జరగంటిని క్రిస్మస్ కి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అయితే సంక్రాంతికి కూడా ఈ పాట లాంచింగ్ వాయిదా పడే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. సలార్ మూవీ టీం రెండో ట్రైలర్ ని పూర్తిగా ప్రభాస్ పాత్రని బేస్ చేసుకుని రెడీ చేస్తున్నారట. ఇద్దరు మిత్రుల కథ కావడంతో మొదటి ట్రైలర్ పృథ్వీరాజ్ వర్షన్ అని తెలుస్తోంది. ఇక ఇప్పుడు రాబోయేది అసలైన సలార్ వర్షన్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక సలార్ తాలూకు డబ్బింగ్ పనులు పూర్తవుతున్నాయి. ఈ నెల 22న ఈ మూవీ రాబోతుండటంతో అన్ని భాషల వర్షన్ డబ్బింగ్ పనులతో బిజీ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ నెల 18 కల్లా అన్ని భాషల డబ్బింగ్ తో పాటు ఫస్ట్ కాపీ రెడీ అవుతుందట. నాగచైతన్యతో చందు మొండేటి తీస్తున్న తండిల్ గ్లిమ్స్ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందట. ఇక తన దూత వెబ్ సిరీస్ 240 దేశాల్లో 38 భాషల్లో అందుబాటులో ఉంది. ఓటీటీలో దూసుకువెళ్తోంది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో సిద్ధార్థ ఆనంద్ తీసిన మూవీ ఫైటర్. ఈ సినిమా టీజర్ సందడి మొదలైంది. శుక్రవారం వరల్డ్ వైడ్ గా ఫైటర్ టీజర్ రానుంది. యానిమల్ మూవీ టాక్ ఎలా ఉన్నా వసూళ్ల వరద మాత్రం తగ్గట్లేదు. ఇప్పటికే 500 కోట్ల వసూళ్లు వచ్చాయట. పెట్టుబడి పోను 250 కోట్ల ప్రాఫిట్స్ 1 వీక్ లోనే వచ్చాయని తెలుస్తోంది. పుష్పరాజ్ ఫ్రెండ్ గా పాపులర్ అయిన జగదీష్ బండారి కేస్ టాలీవుడ్ ని కుదిపేస్తోంది. ఒక అమ్మాయి ఆత్మహత్యకు కారణమైన తన వల్ల పుష్ప 2 మీద ప్రభావం చూపించొచ్చంటున్నారు. అందుకే కథలో మార్పు చేసి తన పాత్రని మధ్యలోనే మంగళం పాడేసే ప్రయత్నం జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. వరుణ్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ వాయిదా పడింది. ఈ నెల 8న రావాల్సిన మూవీని ఫిల్మ్ టీం పోస్ట్ పోన్ చేసింది. కొత్త రిలీజ్ డేట్ ని త్వరలో అనౌన్స్ చేస్తానంది ఫిల్మ్ టీం.